కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు ప్రభా. గతించిన మాసమంతా నీ అమూల్యమైన రెక్కల కింద కాపాడి ప్రభా. ఇదిగో నాన్న, ఈ అక్టోబర్ మాసం మొదటి వారాన ప్రభా, మేమందరం నీ సన్నిధిలో కూడినైనా నీవిచ్చిన అవకాశాన్ని బట్టినైనా ఇంతవరకు పాటల ద్వారా, వాక్య పాటల ద్వారా మీరు మహిమ పొందారని ఆశిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభా, విత్తబడుతున్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింపు చేసి చెబుతున్న మాకు మీ ఆత్మ సహాయాన్ని అందించండి ప్రభా. మరి కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డల అవసరాలను మీరు తీర్చి బలహీనలు బలపరిచి సత్యవైపు నిలబెట్టమని, నీ నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, నా తోటి దేవుని సేవకులకి కూడి ఉన్న మీకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరిట వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞత స్తుతులు కూడా చెల్లించాలి. కానీ ఈరోజు క్రైస్తవ సంఘంగా కూడుకుంటున్న మనం, క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్న మనం ఎంతవరకు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవుడికి ప్రామాణికం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని అనుసరించకుండా, ఆ వాక్య ప్రకారంగా బ్రతకకుండా, ఆ వాక్య ప్రకారంగా జీవించకుండా మన ఎన్ని వారాలు ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చినా వృధా ప్రయాస. దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించి ఇచ్చిన వాక్యం చాలా విలువైనది. కానీ అంత అమూల్యమైన వాక్యాన్ని ఈరోజు పరిశోధించేవాళ్ళు తక్కువ, పరీక్షించేవాళ్ళు తక్కువ, చదివేవాళ్ళు తక్కువ, ధ్యానించేవాళ్ళు తక్కువ. ఎందుకంటే చాలామందికి వాక్యం దగ్గరకు వచ్చేవాడికి ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఏమనుకుంటున్నారంటే, నేను పెద్ద పాపాలు ఏమి చేయట్లేదులే. ప్రతి ఒక్కరు ఆలోచన ఇదే, నేనేమి పెద్ద పాపాలు చేయట్లేదు, అంతే కదండి. ప్రతి ఒక్కళ్ళు ఉన్నది ఏంటంటే ఇది ఒక జబ్బు. అంటే చెప్తున్నాడు, నేను పాపం చేయనా, అంత పర్ఫెక్ట్గా నేను ఉంటానా? ఆలోచించండి. అద్దం దగ్గరికి వెళ్తే మనం మొహం మీద ఏ మచ్చలు ఉన్నాయో క్లియర్గా చూపిస్తుంది. మన కడుపులో కానీ, మన అంతరంగంలో కానీ ఇటు ఏ రోగాలు ఉన్నాయో సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐస్ కానీ చేస్తే మన రోగాలన్నీ బయటేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని బయటెట్టేది ఏదంటే వాక్యం. ఇప్పుడు జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దేంతో కొలుతాడు జ్వరాన్ని? డైరెక్టర్గా జ్వరం వచ్చేసిందని రాసేస్తాడు ట్యాబ్లెట్లు, థర్మోమీటర్ ఇస్తాడు. దాంట్లో నీకు ఎంత టెంపరేచర్ ఉంది, నీ టెంపరేచర్కి ఏ ట్యాబ్లెట్ వాడితే తగ్గిద్ది. ఎందుకంటే ఐ డోస్ ఇవ్వకూడదు. మందే కదని ఎక్కువ తాగనుకో ఏమవుతావు, ప్రాణాలు కూడా పోతాయి. రాత్రి ఒక మెసేజ్ వచ్చింది, 2 సంవత్సరాల పిల్లలకంట దయచేసి దగ్గు మందులు కానీ, రొంప మందులు కానీ పట్టొద్దు. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బ్యాన్ చేసింది. చెప్తున్నా, 2 సంవత్సరాల పిల్లలకంట దగ్గు మందులు కానీ, రొంప కానీ, ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఎవరికి అది పట్టించొద్దని రాత్రి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది పిల్లలు చచ్చిపోయారు దగ్గు మందు వల్ల, రాజస్థాన్, బీహార్లో. దాన్ని పరిశోధిస్తే చాలా విపరీతమైన కెమికల్స్ ఉన్నాయంటే ఎవరో పట్టొద్దని చెప్తుంది. ఎందుకంటే డోస్ ఎక్కువైపోతే ప్రాణం పోయే అవకాశం ఉంది, అంతే కదండి. అందుకే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళమంటాడంటే, ఎందుకు వెళ్తాం? మన జ్వరం ఎంత టెంపరేచర్ ఉంది, మన రోగం ఏంటి, ఆ రోగానికి ఏ ట్యాబ్లెట్ వాడాలి, దాంట్లో మిల్లీగ్రాములు ఉంటాయి. 100, 50, 100, 15 గ్రామ్స్, 200 గ్రామ్స్. అంటే పవర్ ఎక్కువ వేసేసుకోకూడదు. పవర్ ఎక్కువ వేసుకుని ఏమవుతుంది, పోతాం. దేవుని దగ్గరకు వచ్చాక నేనేం పాపాలు చేయట్లేదు, నేను నీతిమంతున్నే కదా అని మనం అనుకోకూడదు. ప్రతిరోజు మనం ఏమిటంటే వాక్యంతో ఉదక స్నానం చేయవలసిందే. వాక్యంతో ఏం చేయాలి, ఉదక స్నానం చేయాలి. మనం ఉదయం నుంచి రాత్రి వరకు అలా తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది, మట్టి అంటుకుంటుంది, అంటుకుంటుందా? అలాగే మనం లేచిన కాడి నుంచి పడుకునే దాకా ఏదో ఒక విధంగా పాపం మనల్ని అంటుకుంటూనే ఉంటుంది. పాపానికి దూరంగా పారిపోమన్నాడు. ఎంత పారిపోయినా నీ వెనకాల వస్తూనే ఉంటుంది, నీ వెనకాల వస్తూనే ఉంటుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మార్కు సువార్తలో సయాన్ని యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏం చదువుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మార్కు సువార్త 4:24 అంటాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త, ఏమి చదువుతున్నారో కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అన్నది చాలా ప్రాముఖ్యమైనది, అంతే కదండి.
తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్తారు చెప్పరా? స్కూల్కి వెళ్తారు, టీచర్ చాలా జాగ్రత్తలు చెప్తాడు. అంటే జాగ్రత్త అన్నది చాలా విలువైన మాట. ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు అనుకున్నాం, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చూసుకోవాలంటే బోధ కలుషితం అయిపోయింది. బోధ ఈరోజు ఎలాగైపోయిందంటే కలుషితం అయిపోయింది. బోధలో ఈరోజు యథార్థత లేదు, సత్యం లేదు, న్యాయం లేదు, కలుషితం అయిపోయింది. కాబట్టి అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రతలు లోకంలో ఉన్నారు. కాబట్టి ప్రతిదీ నమ్మకూడదు మనం, అంతే కదండి? ప్రతిదీ నమ్మకూడదు. అందుకే మీరు ఏం వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారండి? చాలా జాగ్రత్తగా చూడాలి. చూడాలంటే ఏం చేయాలి? మనం జాగ్రత్తగా చూడాలంటే ఏం చేయాలండి? నేను చెబుతున్నాను, నేను చెప్పేది ప్రతిదీ సత్యం అయితే మీరు ఏం చూడాలి? జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏంటి? మన మొహాలు మనం చూసుకోమన్నాడా? వాక్యాన్ని చూడమంటున్నాడు ఆయన. ప్రతిదీ జాగ్రత్తగా ఎందుకు చూడాలి? చెప్పేవాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ చెప్పేవాడు వలన ప్రాబ్లం లేదు దేవుడికి. ఎవరైతే వింటున్నారో వాళ్ళతో అది. అంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకో, తన వస్తువు అమ్మడానికి అనేకమైన చెప్తాడు. అది ఇది మంచిదంటే, క్వాలిటీ అంటే, గ్యారంటీ ఉంది అంటే, ఆ వస్తువుడు అమ్ముడు పోవాలంటే లేనిపోని కొన్ని చెప్పాలి. ఆడు అమ్ముకున్న తర్వాత బాధ్యత ఉండదు, కొన్నోడిదే బాధ్యత. అందుకే కొనే ముందు నువ్వేం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఇప్పుడు బంగారు షాప్కి వెళ్తారండి, ఆడు గొలుసు తీసిస్తాడు, ఆడైనా పరీక్ష చేసి ఇస్తాడా? అబ్బాయి 24 క్యారెక్టర్ అంటాడు, అంతేకండి. మంచిదంటే 24 క్యారెక్టర్ ప్యూర్ గోల్డ్ అంటాడు. అదే సైను నువ్వు రేపుగా నిల్లుండిగా నెట్టుకెళ్ళి ఆడి దగ్గర ఆడేం చేస్తాడు? అబ్బాయి నిన్నా కదా అమ్మా, ముందు గీతాడా గీడ పరీక్షించుకుంటాడు, ఇది రోల్డ్ గోల్డా ఒరిజినలా అంటే. అమ్మునప్పుడు నువ్వు చూసుకున్నావు. అదే వస్తువు తిరిగి అమ్మాలంటే ఏం చేస్తాడు? ముందు అగ్నిలో వేస్తాడు దాన్ని, తర్వాత దాని మీద రాయిట్ గీస్తాడు. అంటే పరిశోధించుకుంటున్నాడు, పరీక్షించుకుంటున్నాడు. అంటే లోక సంబంధంగా ప్రతి ఒక్కరూ పరీక్షించుకుంటున్నారు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంగా కూడుకున్న మనం ఎంతవరకు వాక్యాన్ని పరిశోధిస్తున్నాం ఆలోచించండి. వింటున్నారు తప్ప నిజంగా ఇది సత్యమేనా, నిజంగా ఇది నిజమేనా, బైబిల్ ఎలాగే ఉందా అని ఆలోచిస్తున్నారా? అందుకే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మీరు తెసలోనికలోని ఉన్నవారి కంటే గనులై ఉండేరు గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. ఎవరో బెరియా సంఘస్థులంట తెసలోనిక సంఘస్థుల కంటే గనులయ్యుండి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి, అంటే వాళ్ళకి వాక్యం ఎవరు చెప్తున్నారు? పౌలు గారు, శీల గారు. అంటే పౌలు అంతర మహానుభావుడు, శీలంతర మహానుభావుడే వాక్యం చెబితే ఆ బెరయా సంఘస్థులు ఏం చేస్తారంట? ప్రతిదినము లేఖనాలను ఏం చేస్తున్నారు? పరిశోధిస్తూ వస్తున్నారు. లేఖనాలు అనగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకములను లేఖనాలు అంటారు. ఆ లేఖనాలను ప్రతిదినము పరిశోధిస్తున్నారు. అసలు పౌలు గారు చెప్పేది, శీల గారు చెప్పేది నిజమేనా, ఇది బైబిల్లో ఉందా అని పరిశోధిస్తున్నారు. వాక్యాన్ని ఎలా అంగీకరించారంట? ఆసక్తితో అంగీకరించారు. ఈరోజు ఎంతమంది ఆసక్తి ఉందో వాక్యం ఏంటో చెప్పండి. ఎంతమందికి ఆసక్తి ఉందో వాక్యం చదవడానికి? ఎంతమంది పరిశోధిస్తున్నారు చెప్పండి. మేము 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాం కదా, ఏదైనా పరిశోధించారు ఒక్కరోజైనా? అంటే రమేష్ గారు మీరు వాక్యం ఎలా చెప్పారు కదా, మరి ఇలా లేదంటే ఏదైనా అడిగారా? విని వెళ్ళిపోతారు, అంతే కదా. విని వెళ్ళిపోతారు తప్ప, కానీ ఏది నలుగురు చెప్తున్నారు, గొంతు చించుకుంటున్నారు, కనీసం ఒక డౌట్ అన్నా రేజ్ చేద్దాం. మీరు డౌట్ రేజ్ చేశారనుకో, మాకు కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, అంతే కదండి. ఏదైనా అనుకో, అమ్మో ఇలా కూడా ప్రశ్న వేస్తున్నారు, చాలా జాగ్రత్తగా వాక్యం చెప్పాలి అంటే మీరు ఎవరో పరిశోధించట్లేదు. కాబట్టి ఈరోజు ఎలాగైందంటే ఆడిందే ఆట, పాడిందే పాట. అంటే ఎప్పుడైతే విశ్వాసులు ప్రశ్నించరో, విశ్వాసులు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించరో, చదవరో, బోధకుడు చెప్పేదే రైట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే చిన్న ఆన్సర్, మాకు క్వశ్చన్ వచ్చిందనుకో, మాకు కూడా అంటే జాగ్రత్త విన్నందుకు కదా. అప్పుడు చెప్పువాడు కూడా ఏం చేస్తాడు? జాగ్రత్త. ఇప్పుడు అమ్మ వీళ్ళు వాక్యం వింటున్నారో, వాక్యాన్ని పరిశోధిస్తున్నారో, మాకు కూడా ఏమవుతున్నాయి? ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఒకరోజు మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది మాకు. మీరు ఏదో బెల్లం కొట్టిన సున్నం ఏదో గోడ అంటారు చూసో అలా ఉంటారు, అంతే. ఏం పరిశోధించి నేనేసి వెళ్ళిపోతారు, అంతే. అడగరు, వాక్యాన్ని అడగాలి. ఇప్పుడు ఒక లెసన్ చెప్తాడని టీచరు,
ఏమంటాడు ఆఖరిని, మీకు ఏమని అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను అంటాడు. అంటారా అమ్మ మీరు వెళ్తున్నారు కదా, అడుగుతారు సార్ మాకు అర్థం అవ్వలేదు అంటే ఏం చేస్తాడు, దాన్ని మళ్ళా చెప్తాడు. మీరేం అడుగుతున్నారా, అడగరు. అమ్మో దైవజనుడు వచ్చేసి రైగారు వచ్చారు నెత్తి మీద చెయ్యేస్తాడు, నూనె రాస్తాడు, ఇంక ఒకటే నూనె మనకి, అంతే కదండి. ఆ నూనె రాసుకోవడానికి అలవాటు పడిపోయి మనం వాక్యాన్ని పరిశోధించేది లేదు, వాక్యాన్ని పరీక్షించేది లేదు. పౌలంతటి మహానుభావుడు, శీలంతటి మహానుభావుడు వాక్యం చెప్తున్నారంటే వాళ్ళతో పోల్చుకుంటే మేమే పాటు వారని చెప్పండి, వాళ్ళతో పోల్చుకుంటే మేమే పాటు వారు, ఆలోచించండి. అంతటి మహానుభావులే వాక్యం చెప్తే ప్రతిరోజు లేఖనాలు పరిశోధిస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో వాక్యం మీద. మనకు ఉందంటారా? మనకు ఉండదు. మనం మెల్లగా ఏం చేస్తామని ముందు పిల్లలు తాడేసుకుంటాం, అంతే కదండి. 2 గంటలు వాట్సాప్ ఆగిపో ఉంటుంది, మొబైల్ ఆగిపో ఉంటుంది, ఎల్లగానూ ఓపెన్ చేసేయాలి మొబైల్ మనకు కదండి. అంటే మనదంతా విని వెళ్ళిపోతున్నాం, అంతే విని వెళ్ళిపోతున్నాం. ఆరాధనకు రావాలి కాబట్టి వస్తున్నాం అంతే. నిజంగా శ్రద్ధతో అయితే రావట్లే, కృతజ్ఞత భావంతో అయితే రావట్లే, పశ్చాత్తాపంతో అయితే రావట్లే, బ్రతుకు మార్చుకోవాలన్న ఆలోచనతో అయితే రావట్లేదు. ఎందుకంటే మనుషులు పెట్టే పద్ధతులు కట్టడం అలవాటు అయిపోయినాయి మనకి ఈరోజు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము, చక్కని మాట చెప్తాడు ఆయన. 15:7 నుంచి చదువుకుందాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశమును బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా అంట మిమ్మల్ని గురించి ప్రకటించినది మాట సరియే. అంటే యెషయా గారు ఆల్రెడీ ప్రకటించేశారు. అంటే యెషయా గారు కాలం ఉన్నప్పుడు భక్తులు ఎలాగున్నారు, అప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి ఉంది, మనుషులు పెట్టిన కట్టడలు దైవోపదేశమును బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే యెషయా గారు ఎప్పుడు చెప్పారు, క్రీస్తు పూర్వకం 750 సంవత్సరాలకు ముందున్నాడు ఆయన. క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందున్నాడు ఆయన. అంటే 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే లేదు. యెషయా కాలంలో నాటికి భక్తులు ఎలాగున్నారో క్రీస్తు వచ్చే వరకు కూడా భక్తులు ఎలాగున్నారు. పౌలు గారు సేవ చేసి పరిచర్యకు వచ్చినప్పుడు కూడా భక్తులు అలాగే ఉన్నారు. మీరు ఖాళీగా ఉంటే 28వ అధ్యాయం చదువుకున్న అపోస్తల కార్యం లాస్ట్లో మాట అంటాడు, మిమ్మల్ని గుర్చిన యెషయా చెప్పిన మాట సరియే. అంటే కాలం మారుతుంది కానీ జీవితాలు మారట్లే. సేవకులు మారుతున్నారు, ప్రవక్తలు మారుతున్నారు, కానీ ఎవరో ప్రజల్లో మాత్రం ఏ లేదు. మనుషులు పెట్టే కట్టడాలకి, వాళ్ళు బోధించే దైవోపదేశాలకు ఉన్న విలువ ఈరోజు దేవుని వాక్యానికి లేదు. ఉందంటారా? లేదు. ఎందుకంటే ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఈ మనుషులు పెట్టే కట్టడలు కానీ దైవోపదేశాలు కానీ వీళ్ళే దేవుళ్ళలాగా, వీళ్ళే రాజుల్లాగా, వీళ్ళు చెప్పిందే శాసనం అయిపోయింది, వీళ్ళు చెప్పిందే చట్టం అయిపోయింది ఈరోజు. అందుకే వాక్యానికి విలువ ఉండదండి. నేటి చాలా సంఘాల్లో ఏంటంటే వాక్యానికి విలువ లేదు, దేవుని సంఘానికి విలువ లేదు. ఎవరో మత నాయకులు కొన్ని సిద్ధాంతాలు పెట్టారు, ఆ సిద్ధాంతాలకు అలవాటు పడిపోయి ఆ సిద్ధాంతాలనే కొనసాగిస్తున్నాం తప్ప ఈ సిద్ధాంతాన్ని మార్చాలి, ఇది తప్పు, ఇది వాక్యంలో లేదు, ఇది దేవుని నామానికి వ్యతిరేకం, దేవుని చిత్తానికి వ్యతిరేకం, దీన్ని సరిచేయాలి అన్న వాళ్ళు లేరండి. అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు కదండి, మనం కూడా అలాగే వెళ్ళిపోతున్నాం, అంతే కదండి. అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే విభేదాలు, ఎందుకంటే విభేదం కాదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తప్పు మార్గంలో పిల్లల్ని సరిచేయాలి, దేవుని పిల్లల్ని సరిచేసి సరైన మార్గంలో పెట్టాలి. కానీ ఈరోజంట ఏమన్నాడు, వేషధారులారా అన్నాడు ఫస్ట్ మాట. అంటే మనం ఎలాగ వస్తున్నాం దేవుని సన్నిధికి? వేషం. ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి ఎలాగొస్తాం మనం? తెల్లటి వస్త్రాలు ధరిస్తాం. అందరూ దేవదూతలు ఈరోజు, అంతే కదండి, అందరూ దేవదూతలే. ఎందుకంటే ఈరోజు రొట్టు ద్రాక్షారమేసం వస్తారు కదా, దానికి మనం ఏం చేయాలి? సిద్ధపడి రావాలి, అంతే కదండి. అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొచ్చేస్తారు. ఎక్కడ లేని భక్తి అంతా ఈ మొదటి వారంలో చూపించేస్తారు. కళ్ళు అంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఏడుపు రాకన్నా ఏడుచువులు కొంతమంది, పక్కోడు ఏడుతున్నాడు కాబట్టి నేను ఏడకపోతే నా పరిస్థితి అంటే ఏడుచుది ఈవిడకమ్మ అంటే రకరకాల జనాలు. అందుకే అన్నాడు వేషధారులారా అన్నాడు. అక్కడ ఎలాగన్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు కానీ. అంటే హృదయం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవునికి అందనంత దూరంలో హృదయం ఉంది. పెదాల మీద ఎలాగుంటున్నాం? ఇలా పెదాల మీద పప్పలు ఉండేస్తారంట చాలామంది.
అయితే మాటలతో ఏంటంటే పప్పలు ఉండేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మాటలతోనే దేవుని వల్లిస్తారు, పెద్ద పెద్ద పదాలు ఎట్టి. కోటాను కోట్ల నీకు స్తోత్రాలు. మరి కోటి సార్లు చెప్పు, చెప్పగలవా? కోటి సార్లు చెప్పగలవా? ప్రభువా నీకు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను, సరిపోద్ది మాట. నువ్వు నమ్మకస్తుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే ఒకే మాట, అవునంటే అవును, కాదంటే కానలాగా మన మాట ఉండాలి. నువ్వు కోటాను కోట్లు స్తోత్రాలు అనుకో, మరి చెప్పరన్నవాడికి ఏం చేస్తావు చెప్పు పరిస్థితి. మేము చదువుకున్నప్పుడు 9th క్లాస్లో ఒక మాస్టర్ ఉండేవారు, ఆర్జీవి అని. ఆయనతో చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు స్లిప్ పెట్టి రాసిన ప్రమాదమే. యావరేజ్ స్టూడెంట్లు ఉంటారు కదండి, బ్లాక్ బెంచ్ స్టూడెంట్లు ఎలా ఉంటారు కదా, బాగా చదువుతున్నాడు, 100 కొంది వచ్చి ఏమంటాం. ఇప్పుడు మాలాంటి పరిస్థితి ఏంటి, ఒక క్వార్టర్లో అయితే 35, 36 రావాలి, యూనిట్ పరీక్షలు అయితే 9, 10 రావాలి. తప్పు జారు 20 దాటిందా, ఒక క్వార్టర్లు 80, తప్పు జారు ఒక 80 వచ్చినాయా, ఏమని వాడు కదా కేకేసి ఈ లెక్కలన్నీ రమేష్ బోర్డు మీద చేస్తాడు. మనకు ఏమైనా వస్తాయి కదా చేస్తాక, అంటే అంత భయం. ఎందుకంటే ఎక్కువ వచ్చిన ప్రమాదమే, తక్కువ వస్తే అసలు చదవలేదు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ రమేష్ గారు చేస్తాడు, ఏదో నొత్త చేస్తాం, మనం అన్నీ చూసి రాసినాయి కదా, అంతే కదా. అంటే ఉంది కాబట్టి రాసేసాం. ఇప్పుడు దేవుడు మనల్ని అడగట్లేదు కాబట్టి ఎలాగుందంటే, హృదయమేమో ఎక్కడో దూరంగా ఉంది, పెదాలతో మాత్రం ఎలాగన్నాం, స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు. అందుకే వేషధారులారా అంటున్నాడు ఈరోజు. ఎందుకు వేషం వేసుకొస్తున్నారు? ఒక క్రైస్తవుడిగా నువ్వు 360 రోజులు ఎలాగ ఉండాలి చెప్పినా, ఒకే మనసు, ఏక మనసుతోనే ఉండాలి. మనసు మారిపోకూడదు. బట్టలు మారినా పర్లేదు కానీ మనసు మారకూడదు, ప్రవర్తన మారకూడదు, మన ఆలోచన విధానం మారకూడదు. వేషధారులారా, ఈ ప్రజలు అంటున్నాడు చూడండి, తమ పెదవులతో గణపరచుదరు కానీ వారి హృదయం అంట నాకు దూరముగా ఉన్నది. హృదయం ఏమో దూరంగా పెట్టుకున్నాం, పెదవులను ఏంటి అంటే పెదవులతోనే ఆరాధిస్తున్నాం ఈరోజు. నిజంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి? దేవుడి మాటకు ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, దేవుని మాటకు ఎప్పుడైతే మనం లోబడతామో, అప్పుడే దేవుని ఎలాగుంటాం, యథార్థంగా ఆరాధించినట్టు. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని ఉద్దేశం ప్రకారం నువ్వు బ్రతకకుండా, నువ్వు ఎన్నిసార్లు స్తుతులు చెప్పినా, ఎంతసార్లు నువ్వు చేతులు పైకెత్తినా, అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఒక నియమం చెప్పాడు, ఒక కట్టడ చెప్పాడు దేవుడు, ఆత్మతోను సత్యంతో నన్ను ఆరాధించాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి, సత్యమనగా వాక్యంతో ఆరాధించాలి. ఎవరు ఆరాధిస్తున్నారండి ఈరోజు? ఈ ప్రజలంట తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం ఎలాగుంది, నాకు దూరంగా ఉంది. దేవుడు ఎన్ని విధులు చెప్పాడు, ఎన్ని కట్టడలు చెప్పాడు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు సంఘానికి. ఒక్కసారి చూస్తే అండి మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తులకు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ 4 చెప్పాడు. ఇక్కడ లోకా గారు 4 విషయాలు చెప్పాడు. ఏంటి? మీరు అపోస్తుల బోధ అంటే ఏ బోధ యందు ఉండాలి? ఈరోజు బోధ ఎందుకు కలుషితమైపోయిందంటే, అపోస్తుల బోధ లేదు ఈరోజు సమాజంలో. అపోస్తులు ఎక్కడ నూనె రాయలేదు, అపోస్తులు ఎక్కడ కచ్చిపులు అమ్మలేదు, అపోస్తులు ఎక్కడ ఆచారాలు పెట్టలేదు, అపోస్తులు ఎక్కడనో మనుషులు పెట్టిన పద్ధతులు పెట్టలేదు, దేవుని వాక్యానికి లోబడ్డారు. అందుకే అపోస్తుల బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన చేయట యందును. 4 భాగాలు ఉన్నాయి సంఘానికి. 4 భాగాలు. 1 అపోస్తుల బోధ, 2 సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. ఈ 4 కలిసి ఉన్నప్పుడే సంఘం సత్యం వైపు నిలబడుతుంది. బోధ మారిపోయిందనుకో సత్యం వైపు ఉంటుందా? సహవాసం లేకుండా, రొట్టె విరుచుట లేకుండా, ప్రార్థన అంటే ఎడతెగకంటే ఇలా ప్రతిదినం ఏం చేస్తున్నారు? ప్రతిదినం రొట్టె విరుస్తున్నారు, ఆదివారం రొట్టె విరుస్తున్నారు. ఇప్పుడు మనం పెట్టుకునే కట్టడే మనుషులు పెట్టిందా, దేవుడు పెట్టిందా? ఇప్పుడు నెలలో మొదటి ఆదివారం ఎందుకు తీసుకుంటున్నాం? మొదటి ఆదివారం ఎందుకు సిద్ధపడుతున్నాం? ఈ ఆదివారం సిద్ధపడ్డామండి, వచ్చే వారం సిద్ధపడవా? ఈ ఆదివారం దేవుడు రాలేదు మధ్యాకాశం, వచ్చే ఆదివారం మొత్తం ఈ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి?
క్రైస్తవు ఎప్పుడు కూడా అంట సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక ఆదివారమే కాదు, బల్ల తీసుకున్న రోజునే కాదు, ఎవ్రీ డే ఎవ్రీ క్షణం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు వచ్చినా నువ్వు పోయినా. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఈ రెండు మనకు ఎలాగుంటుందో ఒక మిస్టరీ లాగా ఉంటాయి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. అంతే కదండి. ఆయన వచ్చే టైం నువ్వు బ్రతుకు నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు పోయే టైం నీ దగ్గరకు వచ్చిందనుకో, నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. అంటే రొట్టె విరచడం అంటే ఏంటి చెప్పండి? రొట్టె విరచడం అంటే ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మనకు రొట్టె విరచడం ద్వారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆ రొట్టె ఎందుకు విరుస్తున్నాం మనం? ఆయన రక్తాన్ని ద్రాక్షారసం ఎందుకు తాగుతున్నాం? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం. 26వ అధ్యాయం కాడికి చూడండి. 26వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. రొట్టె అంటున్నాడు, ఏమన్నాడు? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకున్నంట దాన్ని ఆశీర్వదించాడు. ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము. నా శరీరం అంటే రొట్టె ఎలాగైతే విరిగిందో క్రీస్తు శరీరం కూడా ఎలాగైంది? విరగొట్టబడ్డది. ఆ రొట్టె ఎప్పుడైతే విరుస్తున్నావో నువ్వు ఎవరు గుర్తొచ్చారు? నీకు ఎవరు గుర్తు రావాలమ్మా? రొట్టె ఎప్పుడైతే విరగొట్టబడుతుందో ఆ నీ విరగొట్టబడని పాపాల గ్యాప్ వచ్చి నీకు ఎవరు గుర్తొచ్చేయాలి? క్రీస్తు గుర్తొచ్చేయాలి. వస్తున్నాడు మన క్రీస్తు. బల్ల ఆరాధన అంటే భోజనం ఎప్పుడు అయిపోద్దా, భోజనం ఎప్పుడు తినేదమ్మా? ఆ భోజనాలు చేస్తాక బల్ల ఆరాధనలో జనం పెరిగిపోతున్నారు. అది కూడా గొప్పే మనకే. బ్రతుకు మారక్కర్లొద్దు, జీవితం మారక్కర్లొద్దు, నడవడకు మారక్కర్లొద్దు. ఇది నా శరీరము, దీన్ని తీసుకుని చూడండి చెప్పను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము అంటే ఆ రక్తంలో ఎప్పుడైతే నువ్వు పాలు పంచుకుంటావో, ఆ రొట్టెలో ఎప్పుడైతే నువ్వు పాలు పంచుకుంటావో, అంటే దేవుడికి ఒక నిబంధన చేసినప్పుడు. ఎప్పుడు చేసిన నిబంధన? మనము ఎప్పుడైతే మనం నమ్మి బాప్తీసం తీసుకుంటామో ఆ రోజు మనం ఒక నిబంధన చేస్తాం. అవునా కదండి? సేవకులు ప్రమాణం చేయిస్తారు కదా, నువ్వు బలవంతంగా బాప్తీసం ఇస్తున్నారా, లేకపోతే ఎవరన్నా నీకు ఇలా చెప్పారా, మతమారమని చెప్పారా, రకరకాల కారణాలన్నీ అడుగుతారు బాప్తీసం ఇచ్చే రోజున. అప్పుడు ఏమంటా? కాదన్న స్వహస్తాలతో నేను క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి నేను బాప్తీసం తీసుకుంటున్నాను. అప్పుడే చెప్తారు, బాబు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు వస్తాయి, శోధనలు ఉంటాయి, అన్నీ తట్టుకుంటామంటాం మనం. అంతే కదండి? అంటే అప్పుడు నువ్వు ఒక నిబంధన చేస్తున్నావు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్న తర్వాత నీకు ఏమిస్తారు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇస్తారు. ఎందుకు? ఆ శరీరాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, ఆ రక్తాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, నా కొరకే కదా క్రీస్తు శరీరం విరగొట్టబడ్డది, నా కొరకే కదా ఆయన రక్తమంతా దారబోసాడు ఆ శిలువ మీద అన్న ఆలోచన మనకు రావాలి. అంటే ఒక క్రొత్త నిబంధన అంటున్నాడు, ఒక క్రొత్త నిబంధన. ఎందుకంటే మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మనం ఉంటే, మన అందరూ పాపములు ఆయన మోసి మన పాపాలని క్షమించి మనతో ఒక క్రొత్త నిబంధన చేశాడు. అందుకే యేసుక్రీస్తునందున ఒక నూతన సృష్టి, పాతవంట గతించిపోవాలి మన జీవితంలో. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు దేవుడికి నిబంధన చేస్తావో ఆ పాత జీవితాన్ని విడిచి నూతన జీవితంలోకి రావాలి. అదే క్రొత్త జన్మ, అదే క్రొత్త జీవితం. ఆ క్రొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రతి ఆదివారం కూడుకున్నప్పుడు ఏం జ్ఞాపకం రావాలి నీకు? రొట్టె విరుస్తుంటే ఏం జ్ఞాపకం రావాలమ్మా? దేవుడు గుర్తు రావాలి, నాకు నా యేసుక్రీస్తు నాకు గుర్తుకు రావాలి. మనకు నెలకోసారే గుర్తుకొస్తున్నాడు. అంతే కదండి? నెలకోసారే గుర్తుకొస్తున్నాడు మనకి. ఎందుకంటే నువ్వు ఆ నిబంధన పక్కన పెట్టేసింది సమాజం. ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలు బోధించంట వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే దేవుని వాక్యానికి విలువ లేదా? దేవుని మాటకు విలువ లేదా?
అంటే ఒక మత నాయకుడు, ఒక మత బాధకుడు పెట్టిన ఆ కల్పనా కథల వైపే ఉన్న ఆసక్తి దేవుని మాటకి ఎందుకు విధేయత చూపించలేకపోతారని చెప్పండి. నా శరీరాన్ని మీకు ఇస్తున్నాను ఒక రొట్టెగా, నా రక్తాన్ని ద్రాక్షారసంగా మీకు ఇస్తున్నాను. ఏంటి శరీరం, ఏంటి రక్తం? అనేకుల కొరకంట చిందింపబడుతున్న రక్తం. ఓ క్రొత్త నిబంధన. అదంటే ఇది కొత్త నిబంధన కాలంలోనే ఉందా? ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇవ్వలేదు ఆయన? ఆలోచిద్దాం. అలా ఒక ఇశ్రాయేలు మనకే ఇచ్చాడా? ఇశ్రాయేలు ప్రజలకు ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి అది 26వ అధ్యాయం చూడమ్మా, 17 వచ్చిన ఒకసారి చూడండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అంటే ఇక్కడ అంటారు పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు అంటే శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు ఎక్కడ సిద్ధపరచాలి? ఏంటా పస్కా? ఏంటా పస్కా చెప్పండి. అంటే పస్కాను భుజించుటకు మేము ఎక్కడ సిద్ధపరచాలి? ఏంటా పస్కా అంటే నిర్గమాకాండంలోకి వెళ్దాం మనం. 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చూడండి. మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగో సెలవిచ్చును, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయులు సర్వ సమాజంతో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబం లెక్కల చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారు పొరుగువారును తమ లెక్క చెప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనం పరిమితిని బట్టి వారు లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనలను. గొర్రెల్లో నుండైనా మేకల్లో నుండైనా దాన్ని తీసుకోవచ్చని సరిపోద్ది. ఇక్కడ అంటున్నాడు మోషే అహరోనులు అంట ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చిన. ఏం చెప్తున్నాడు? నెలలో ఇది మీకు మొదటి నెల. ఐగుప్తు దేశంలో ఒక నిబంధన చేస్తున్నాడు ఆయన. నెలలో మీకు ఏదేంటిది? ఇది మొదటి నెల, ఇది మీ సంవత్సరానికంటే మొదటి నెల. మీరు ఇశ్రాయేలు అంట సర్వ సమాజము ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనాను ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడు తమ లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలి. అంటే ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ, ఆ గొర్రె పిల్ల మేక పిల్ల ఎలాగ ఉండాలి? ఏడాది వయసు ఉండాలి, దానికి నిర్దోషమైంది ఉండాలి, అంతే కదండి. కలంకం ఏమి ఉండకూడదు, దానికి మడత ఏమి ఉండకూడదు, మచ్చ ఏమి ఉండకూడదు. చూడండి 6వ వచనంలో నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోను, అది గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను తీసుకొని వచ్చును. అంటే గొర్రెలది కావచ్చు మేకల్లో కాదు, దాని వయసు ఎంత చెప్తున్నాడు? ఏడాది. ఏడాది పిల్లోడు ఎలా ఉంటాడు చెప్పండి? చాలా ముద్దుగా ఉంటాడు కదా, చాలా అందంగా, చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంటాడు పిల్లోడు. 50 సంవత్సరాలు వచ్చిన పిల్లలందరినీ చూడండి. అంటే ఏడాది వయసు ఉండాలి. అది గొర్రెల్లో కావచ్చు మేకల్లో నుంచి దాన్ని తీసుకుని ఒక కుటుంబం చాలకపోతే నీవు పొరుగువారిని కూడా, పొరుగువారు అంటే ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలే అండి, ఐగుప్తీయులు కాదు. ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలనే నీ పొరుగువారిని కూడా కేకేసుకుని మీరు దాని లెక్క చెప్పున కుటుంబానికి ఎంతమంది ఉన్నారో దాని లెక్క చెప్పున మీరు దాన్ని తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంట చూడండి 7వ వచనంలో అంటాడు, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకోను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్మల మీద పై కమ్మల మీద చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో తినాలి. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం చెప్తున్నాడు మోషే గారు. అంటే మీరు 14వ తారీఖు వరకు దాన్ని ఉంచుకుని దాన్ని చంపంటే ఎక్కడ రాయాలి? దాని రక్తము తలుపులు గుమ్మాలు ఉంటాయి కదా, దాని మీద రక్తాన్ని దాసి
రాసి దాన్ని ఏమంటున్నాడు, ఆ రాత్రి దాన్ని కాల్చి ఎలా తినాలంట, చేదు కూరలతో తినాలి. చేదు కూరలు అంటే మీరు ఐగుప్తులో ఉన్న ప్రజల్లో ఏముంది, చేదు అనే విత్తనం ఉంది. ఆ చేదు నుంచి మీరు బయటికి రావాలి. అర్థమవుతుందండి? ఆ చేదు కూరలతో దాన్ని మీరు తినవలను. దాని తలను, కాలును, దాని అంతరమును అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలోదంట ఉడికి ఉడకనదైనను నీళ్ళతో వండబడినదైనను తినకూడదు. అంటే దాన్ని ఎలా వండాలని చెప్తున్నాడు, ఉడికి ఉడకనదైనను నీళ్ళతో కూడా వండకూడదు. అది ఇక్కడ దహిస్తున్నాడు. ఒక గొర్రె పిల్లని అన్నాడు, అగ్నితో దహించమంటున్నాడు. ఎందుకు దహిస్తున్నాడు? ఇది సాదృశ్యం చూస్తే క్రీస్తు అనే పస్కా గొర్రెపిల్ల మనకుంది. అంటే ఒక క్రీస్తుకు ఒక ఛాయగా, ఒక ఉపమాన రూపంగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. దాన్ని ఎలాగంట, అగ్నితో దహించాలి. ఎందుకంటే అగ్ని ఎటువంటి మాలిన్యాన్నైనా కూడా ఏం చేస్తుంది, దహించేస్తుంది. అందుకే మీరు బంగారు షాపుకి వెళ్ళగానే మీరు ఏం చేస్తాడు, అగ్నిలోనే వేస్తాడు. ఎందుకంటే దాంట్లో మట్టి ఉన్న చెదన్న ఏదైనా కాలి బూడిదైపోద్ది. దాన్ని ఎలా తినాలంట, ఉడికి ఉడకనదైనను నీళ్ళతో ఉడకబెట్టినదైనను తినకూడదు. కింద అంటాడు చూడండి, ఉదయకాలం వరకు దానిలో ఏది కూడా మిగిల్చకూడదు. ఒకవేళ మిగిలిపోయిందా, మిగిలిన దాన్ని ఏం చేయమంటాడు, అగ్నితో కాల్చేయాలి. అగ్నిలతో కాల్చేయాలి, అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అది ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన ఒక మేకపిల్ల. ఆ గొర్రెపిల్ల ఇదిగో లోక పాపం మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల. అంటే భవిష్యత్తులో నీ కొరకు నా కొరకు బలైపోయి ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల ఎవరో, యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఏమైనా అపవిత్రత ఉందా, ఏదైనా పాపం ఉందా? ఆయన నోట ఎప్పుడైనా అన్యాయంగా మాట్లాడా, దుర్మార్గంగా మాట్లాడా? అంటే ఒక బలి, లోకానికి ఒక బలి అర్పిస్తున్నాడు ఆయన. దీని ఉపమాన రూపంగా చెప్తున్నాడు మనకి. చూడండి ఏమంటాడు 12-11 వచనంలో, మీరును దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకుని మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. అంటే తినేవాళ్ళు నడుము కట్టుకుంటారు. నడుము ఎందుకు కట్టుకోమంటున్నాడు ఆయన? చెప్పులు ఎందుకు తొడుక్కోమంటున్నాడు? కర్రను ఎందుకు చేత పట్టుకోమంటున్నాడు? నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఐగుప్తునికి ఒక తీర్పు జరగబోతుంది. ఐగుప్తు ప్రజలందరికైనా ఒక తీర్పు సిద్ధం చేస్తున్నాడు. నువ్వు త్వరపడాలి. ఆ పాపం అనే బానిసత్వం నుంచి త్వరపడాలి అంటాడు కదా కొరింథీ సంఘం రాస్తూ, ఇదే మిక్కులు అనుకూల సమయము, నేడే రక్షణ దినం. అంటే ఇదే మిక్కులు అనుకూల సమయం. అందుకన్నాడు అక్కడ, మీరంటే దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకుని. నడుము ఏంటంటే నువ్వు ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి, నువ్వు యాత్ర చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కో, మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవాడాలి. త్వరపడుచు అంటే ఫాస్ట్గా తినాలి నాయనా. తీర్పు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఐగుప్తు తొలుచూలు పిల్లలందరి మీదకి తీర్పు వస్తుంది. ఆ తీర్పులో నువ్వు ఏమైకూడదు, చనిపోకూడదు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే నీ నడుము కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో, నీ కర్రను సిద్ధం చేసుకో. త్వరపడుతూ దాన్ని తిను. అబ్బాయి తిందామలే వస్తాడని ఆలోచించకూడదు. ఇంకా తీర్పు ఆరంభమైందంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి కింద అంటాడు చూడండి 12 వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి అంతయు హతమ చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదును నేను యెహోవాను. అంటే ఆ రాత్రి అంటే ఐగుప్తు దేశంలో తొలి సంతతి అంతా ఏం చేస్తారంటాడో, ఫరో కుమారుడు మొదలుకొని ఐగుప్తు దేశంలో ప్రతి జంతువు తొలి సంతానం, ప్రతి బిడ్డ తొలి సంతానం ఏం చేస్తాను, సంహరించేస్తాను. నేను సంహరిస్తాను. కింద అంటాడు చూడండి, నేను యెహోవాను. 13 వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది, దేవుడు ఒక తెగులు పంపుతున్నాడు. ఆ తెగుల నుంచి నిన్ను తప్పించాలంటే నీకు ఒక గుర్తు వేస్తున్నాడు. ఏంటది? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. అది నీ ఇంటుకుంటే ఏమవుతుంది, సంహారకుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. ఆ రక్తం కనుక నీ ఇంటికి గుర్తు లేకపోతే నువ్వు కూడా ఏమైపోతావు, నశించిపోతావు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడుతున్న మనము, మనల్ని అపవాది టచ్ చేయకపోయినా, అపవాది మనల్ని శోధించకపోయినా మనలో ఒక రక్తం కాపాడుతుంది. ఎవరిది? క్రీస్తు రక్తం. ఆ రక్తం ఉన్నని చెప్పి నీకు భద్రత.
ఆ రక్తం కాపాడుతున్నప్పుడు నీకు నిత్య జీవం దొరికిద్ది. నువ్వు సిద్ధపడలేకపోయినా, నీ నడుము కట్టుకోలేకపోయినా, నువ్వు త్వరపడలేకపోయినా, ఆ గుర్తు నీ ఇంటికి కానీ నీ దేహానికి కానీ లేకపోయినా నువ్వు కూడా ఏం చేస్తావు? సంహారకుడి చేత నశించిపోతావు అంటాడు. చూడండి, ఐగుప్తు దేశం పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు ఆ తెగులు మీ మీదకు రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దిగును, మీరు యెహోవా పండగ దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా. అంటే తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. అంటే తరతరములకు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నది ఏంటంటే తరతరాలు కంటే క్రీస్తు వచ్చే వరకు మీరు దాన్ని ఏం చేయాలండి? నిత్యము ఆచరించాలి. నిత్యము ఆచరించాలి. నిత్యము ఆచరించాలి క్రీస్తు వచ్చే వరకు. కింద అంటాడు చూడండి 23వ వచనంలో, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయించు ద్వారబంధపు పైకమ్మ మీద ఉన్న 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటుపోవును, మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలో కంట సంహారమునికి రానీయకండి. ఆ రక్తం ఉంటేనే నీకు సేఫ్టీ, ఆ రక్తం ఉంటేనే నీకు భద్రత, ఆ గుర్తుంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. అంటే నువ్వు చేసిన పాపాల కొరకు, నేను చేసిన పాపాల కొరకు ఈరోజు ఒక దేవుని గొర్రె పిల్లకి ఎవరు బలైపోయారు? క్రీస్తు బలైపోయాడు. మనం ఎందుకు తీసుకోండి రక్తాన్ని? ఆ శరీరాన్ని ఎందుకు తీసుకోవాలి చెప్పండి? గొర్రెపిల్ల శరీరాన్ని మనం అంట అగ్నితో కాల్చి దాన్ని ఏం చేయాలి? భుజించమంటున్నాడు. ఒక కుటుంబం చాలకపోతే ఇంకో కుటుంబాన్ని తెచ్చుకోండి, మిగిలింది ఏం చేయాలంటే అగ్నితో కాల్చివేయండి. ఉడకనదైనా నీళ్ళతో వండినదైనా ఆ తినకూడదంట. ఆ రక్తాన్ని ఏం చేయమన్నాడు? ఒక గుర్తుగా మీరు వేయండి. ఇదిగో రక్తం. ఎవరిది? ఇల్లు మనం అట్టుకుంటాం కదా, యేసుక్రీస్తు గృహం మనకు అధిపతి. ఒక బోర్డు తగిలించుకుంటాం, దాంట్లో యేసుక్రీస్తు ఉండడు. అంత ఉంటాడా? చాలామంది అని నోరు తెరిస్తే బూతులే, కానీ గృహానికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆ గృహానికి అధిపతి కాదు. ఆయన ఆ గృహానికి అధిపతి అయితే నువ్వు ఎవరి పేరున రిజిస్ట్రేషన్ చేసావు? యేసుక్రీస్తు పేరున రిజిస్ట్రేషన్ చేశారు మీరు? పోనీ మరియమ్మ గారి పేరుని రిజిస్ట్రేషన్ చేశారా? పౌలు గారికి చేశారా? లేకపోతే పేతురు గారికి చేశారా? ఇల్లు ఎవరి పేరున ఉంది? నీ పేరునే ఉంది కదా. మీ అమ్మ పేరున, మీ నాన్న పేరు. రిజిస్ట్రేషన్ ఎవరిది? అంటే పేరు ఒకటే, డబ్బా. అంటే ఈ గృహం మీ దేహాన దేవుని ఆలయం కాబట్టి దీనికి అధిపతి అయినా. మీరు ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత బంగ్లా కట్టుకున్నా, ఎంత విల్లా కట్టుకున్నా ప్రభు వచ్చేటికి మొత్తం కూలిపోతే తగలబెట్టేస్తాడు. ఏముంచడు, మొత్తం తగలబెట్టేస్తాడు. అందుకే ఆది నుంచి ఉన్న భక్తులందరూ అంట వాళ్ళు డేరాల్లోనూ గుడారాల్లో ఉన్నారు. మాది ఈ దేశం కాదు, మాకు ఎందుకు వచ్చింది దెప్పలు ఇవి, ప్రయాసపడి కట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు అని డేరాలు వేసి బ్రతికారు. మనకేమో పక్కా ఇల్లు కావాలి, అంతే కదండి. మనకు అలాంటి ఇల్లు కదా, పక్కా ఇల్లు కావాలి. మనకు తెలుసుకుంటూ కూడా పక్కా ఇల్లు కోసం కోరుకుంటాం, అంతే కదా. అంటే ఒక ఇల్లు ఉండాలి, తప్పేం కాదు. కాదు మనకేంటి పక్కా ఇల్లు అనేది ఎక్కడ దొరుకుద్ది అంటే పరలోకంలో దొరికిద్ది. ఆయన స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఆ స్థలం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే తలుపు దాటుపోమును, మిమ్మల్ని హతము చేయటకంట మీ ఇండ్లలోనికి సంహారం కొన్ని చొరనీయకండి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరించాలి. ఎవరండి? మీకు, మీ కుటుంబం, మీ కుమారులకు కూడా కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తన సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దాన్ని ఆచరింపాలి. అంటే ఐగుప్తులోనే ఆచరిస్తున్నారు కదా, దాటి వచ్చేసాం కదా, అబ్బాయి మేము ఐగుప్తుని దాటి వచ్చేసాం, ఇంకా ఆచరించవలసిన పని లేదనుకోవద్దు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్తున్నారు కదా, అక్కడ కూడా దీన్ని ఏం చేయాలి? ఆచరింపాలి. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్న అంటే రొట్టె ద్రాక్షారసం ఇచ్చేస్తారు కదా, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మనకి? అంటే అప్పుడు దాకా దేవుడు మర్చిపోయినట్టేనా? ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడు? ఐగుప్తు దేశంలో మీరు తీసుకుంటున్నారు నాయన, ఐగుప్తు దేశం నుంచి మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు కదా, కానానికి వెళ్తారు కదా, అక్కడ కూడా మీరు ఏం చేయాలి? దీన్ని ఆచరింపాలి. మీరు మాత్రమేనా? చూడండి ఏమంటున్నారు అక్కడ. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీన్ని ఆచరింపవలను. యెహోవా తన సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దాన్ని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏంటని మిమ్మల్ని అడుగుతారు కదండి. ఏంటి డాడీ మీరు ఆచరిస్తున్నారు, ఏంటి పద్ధతి పాటిస్తున్నారు? మన పిల్లలు అడుగుతారు కదా, ఏమైనా చేస్తాడు కదా, అడుగుతారు కాబట్టి ఈ ఆచారం ఏంటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి,
ఆయన ఐగుప్తులను హతం చేయొచ్చు, మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులు ఉన్న ఇశ్రాయేలీయులను విడిచిపెట్టవాలని విడిచిపెట్టునని వాళ్ళని చెప్పును. అప్పుడు ప్రజలు తలల వంచి నమస్కారం చేసి అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగే చేసిరి. యెహోవా మోషే అహరోనులను ఆజ్ఞాపించలను చేశారు. అలాంటి అంటే పిల్లలకు చెప్పాలి. మనం చేస్తున్నది ఏంటి, మనం ఎలా తీసుకుంటున్నామంటే ఏదో రొట్టు ముక్క తీసినట్టు వెళ్ళిపోతున్నాం అంతే, ఏదో ద్రాక్ష జ్యూస్ తాగినట్టు వెళ్ళిపోతున్నామంటే. మనం కూడా దేవుని సంఘానికి వచ్చి తీసుకోవడానికి భయం మనకి, అంతే కదండి. ఆ శరీరాన్ని తీసుకోవడానికి భయమే, ఆ రక్తాన్ని తీసుకోవడానికి భయమే. నువ్వు తీసుకోని అన్నాను చోపు నీలో ఉన్న అవిధేయత నిన్ను కృంగజేసేస్తుంది, నిన్ను కృంగతీస్తుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని జయించి ఆయన శరీరాన్ని రక్తాన్ని నువ్వు పాలు పంచుకుంటావో నువ్వు లోకాన్ని జయించినట్టు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆ సంగతి మర్చిపోతున్నాం మనం. మీలో ఉన్నవాడు అంటే లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఎవడున్నాడు? అపవాది. అంటే వాడికన్నా గొప్పవాడు మనలో ఉన్నాడు. మనం ఆ సంగతిని మర్చిపోయి బాబు నాకు భయం వేసేస్తుందంటే. అందుకని బాప్తీసం తీసుకున్న పిల్లలు కూడా ఈరోజు ప్రభు బలలో ఎందుకు పాల్గొనకపోతున్నారో ఏదో ఒక అవిధేయత చెప్పాలి. తల్లిదండ్రులు దగ్గరకు వచ్చి ఇదిగో ఈ ఆచారం ఏంటి, ఇది ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి. నాయన ఆ రోజు మనం ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నాము, బంధకాలంలో ఉన్నాము. ఒక ఏడాది గొర్రె పిల్లని తీసుకుని ఒక మేక పిల్లలు తీసుకుని మన అందరిని కాపాడు దేవుడు అని పిల్లలకు చెప్పాలి. ఎవరు చెప్తున్నారండి ఈరోజు? చెప్తున్నారు ఎవరన్నా? మనమే తీసుకోకపోతే రేపు పొద్దున పిల్లలు ఏం తీసుకుంటారు చెప్పండి? మనమే తీసుకోకపోతే, మనమే భయపడితే ఇంకా బాప్తీసం తీసుకున్న ఉపయోగం ఏమిటి చెప్పండి? ఇంకా బాప్తీసం తీసుకున్న ప్రయోజనం ఏముంది చెప్పండి? ఆలోచించండి. అది ఒక కట్టడ అన్నాడు, తరతరములకు ఆచరించాలి. ఓన్లీ ఐగుప్తు దేశంలో కాదు, మీరు కానాన దేశంకి వెళ్తున్నారు కదా, పాలు చేయని ప్రపంచ దేశం, అక్కడ కూడా మీరు ఏం చేయాలి? ఆచరించాలి. అందుకంటాడు చూడండి 13వ అధ్యాయము జరగమాకన్నా 13వ అధ్యాయం 7వ వచనం 6 నుంచి చదువుతున్నాను. 7 దినములు నువ్వు పులియను రొట్టెలు తినవలను, 7వ దినమున యెహోవా పండగ ఆచరింపవలను. పులిని వాటిని 7 దినములు తినవలను. పులిసింది ఏదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలో పొంగనిది ఏదియు నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నీవు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలనే తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలను. అంటే పులిసిందేది తినకూడదు. పులిసిందేది కూడా తినకూడదు. అంటే రొట్టెలు పొంగుతాయా పొంగవా? పొంగని రొట్టెలనే తినమంటున్నాడు. అన్ని కుమారులకంట తెలియచెప్పు. ఎవరైనా తెలియచెప్తున్నారండి? నాయనా బాప్తీసం తీసుకున్నా కదా, మరి ప్రభు ఆరాధనలో పాల్గొంటుకుంటున్నావా? బల్ల తీసుకుంటున్నావా? ఆయన రక్తాన్ని తీసుకుంటున్నావా? ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు చెప్పాలి, నాయనా సర్వలోక మానవాళి కొరకు ఇదిగో నిబంధన రక్తము, ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావు. ఆ రక్తం తీసుకుంటే నువ్వు ఏంటంటే ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టుంటాడు. అంటే సంహారకుడు నిన్నేం చేయడు? టచ్ చేయడానికి భయపడతాడు. ఆ రోజు ఐగుప్తులో అన్న ఇండ్ల మీద ఉన్న ఆ రక్తమును గుర్తును చూసి ఏం చేశాడు? సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. నిన్ను దాటి వెళ్ళాలంటే నీకు కూడా క్రీస్తు రక్తం అనే గుర్తు ఉండాలి. ఉందంటారు మన మీద? చెప్పండి, ఉందంటారు మన మీద? చూడండి ఇంకేం చెప్తాడు. 14 నుంచి చదువుకుందాం. ఇక మీదట నీ కుమారుడు ఇదేమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాను చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మనల్ని బయటికి రప్పించును. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కట్టునపరుచుకొనగా యెహోవా మనుషులు తొలి సంతానమే, జంతువులు తొలి సంతానమే, ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతే సంహరించి ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించెదను. అయితే నా కుమారులో ప్రతి తొలి సంతానమును వెల ఇచ్చి విడిపించెదను. అంటే ఎవరిచ్చారు వెల? ఐగుప్తు దేశం నుంచి నువ్వు బయటకు రావడానికి, దాసిగృహం నువ్వు బయటికి రావడానికి యెహోవా అంట తాను బాహుబలము చేస్తా. అంటే ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల, ఏడాది వయసున్న గొర్రె పిల్ల, ఒక మేక పిల్ల నువ్వు బయటికి రావడానికి బలైపోయింది. ఆ రక్తాన్ని చూసినప్పుడు ఏం చేశాడు? ఇది నా పిల్లలు. ఎవరి పిల్లలు? నా పిల్లలు. అంటే గుర్తుంది. ఈరోజు మనం దేవుని పిల్లలు ఎలా తెలుస్తుంది? క్రీస్తు అనే పస్కా పశువు మనకు వధింపబడ్డాడు కదండి. కొరింథీ సంఘానికి రాస్తాడు, క్రీస్తు అనే మన పస్కా పశువు మనకు వధింపబడ్డాడు. ఆ పస్కాయే ఎవరో? సాక్షాత్తు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల. నీ కుమారులకు చెప్పు, నీ పిల్లలకు చెప్పు.
తరతరములకు ఇదే నిత్యమైన ఒక కట్టడని చెప్పు. కానీ చెప్పారంట ప్రజలు? చెప్పారంటారా? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము చూడమ్మా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. 2:10 ఒక మాట ఉంటుంది చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిందంటాను. సరిపోద్ది. ఆ తరము వారందరంట తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టింది. అంటే ఎవరి లోపం ఉంది? ఎవరి లోపం చెప్పండి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, మన పిల్లలకి ఏం నేర్పుతాం చెప్పండి? ఏమైనా చెప్తున్నామా? మన పిల్లలకైనా వాక్యాన్ని నేర్పుతున్నామా? వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? వాక్యాన్ని చెప్తున్నామా? దగ్గర కూర్చోబెట్టిన ప్రార్థన ఎలా చేయాలి చెప్తున్నామా? ఎడుతుంటే ఏమిస్తాం మన పిల్లలకి? సెల్ ఫోన్ ఇచ్చేస్తాం. అంటే నీ పిల్లడు ఒక 5 నిమిషాల్లో గోల పెడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. అట్ట బాబీ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నానంటే ఎందుకు పుట్టాడంటావు. మళ్ళీ తర్వాత గర్భఫలం అని చెప్పు, గర్భఫలం అంటావు. ఆడ అల్లరి చేస్తే ఏమంటావు? ఎందుకు పుట్టాడంట. అంటే ఒక 10 నిమిషాలు వాడు నిన్ను విసిగిస్తారని నీకు కోపం వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది. సాక్షాత్ దగ్గర కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని పిల్లలను ఎంతమంది దేవుని విసిగిస్తున్నారు చెప్పండి? ఎంతమంది దేవుని విసిగిస్తున్నారు? ఎంతమంది దేవుని బాధపడుతున్నారు ఈరోజు సమాజంలో? నువ్వు కూడా ఆ తరం వల్లగా నీ పిల్లలకు చెప్పకపోయావా? రేపు పొద్దున్న క్రీస్తు అంటే కూడా తెలియదండి ప్రపంచానికి. ఇప్పుడు కదా చాలా చోట క్రీస్తు అంటే తెలియట్లేదు. క్రీస్తు అంటే ఒక దేవుడు అంటున్నారు అంతే. ఆ క్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు మనకు వరకు బలైపోయాడు అన్న సందర్భాలు తెలియట్లేదు రోజు చాలామంది. మన పిల్లలకు కూడా తెలియట్లేదు. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు నేడు లేచిన హల్లెలూయా. ఈ 2 పదాలు తప్ప ఎవరికి ఏది తెలుదు. మాకు అదే తెలుసు. రక్షణలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం తప్ప మాకు తెలిసిన 2 పదాలు అయ్యే. బైబిల్ ఎంత చరిత్ర ఉంది, ఎంతమంది భక్తులు ఉన్నారు, దేవుడి మనసు, దేవుడి ఆవేదన బైబిల్ చదివేదాకా మాకు కూడా తెలియదు. క్రీస్తు నేడు పుట్టడం, క్రీస్తు నేడు లేవడం. ఆయన ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు లేచాడో కూడా తెలియదు క్రైస్తవ సమాజానికి. అంటే ఒక పండగ వాతావరణం, అంటే ఒక మనుషులు కల్పించిన పద్ధతులకు కట్టడం ఒక విలువ ఉంది. కానీ దేవుని వాక్యానికంటే ఈరోజు సమాజంలో ఏమి లేదు, విలువ లేదు. అంటే పిల్లలుగా చెప్పట్లేదు. మనం దగ్గర కూర్చోబెట్టుకుంటే పిల్లల్ని చెప్పండి, వాక్యం చదవండి. అడగండి. పొద్దున్నేసి వాక్యం చదివావా, ప్రార్థన చేసావా అడుగుతున్నాం. మనం వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేయని అడుగుతున్నామా? అడగాలి. మీరు జ్ఞాపకం చేయాలి. మర్చిపోవచ్చు, పిల్లలు అడవిలో మర్చిపోవచ్చు. అడగాలి. అమ్మ వాక్యం చదివావా, ప్రార్థన చేసావా, పడుకోని ముందు వాక్యం చదివా, ప్రార్థన చేసావా అని మనం అడిగితే ఎందుకు 10 సార్లు అడుగుతున్నాం? పిల్లలు ఉన్నప్పుడు మన ఫోన్లు పక్కన పెట్టి బైబిల్ గ్రంథాలు తెరిస్తే వాళ్ళు కూడా పుస్తకాలు తెరుస్తారు. అంతే కదండి. నేను ఫోన్ ఇచ్చుకుని అలా ఫోన్ ఇచ్చుకున్నాను అనుకో, లోకంలోకి వెళ్ళిపోతారు. లోకానుసరమైన బ్రతుకు అలవాటు అయిపోద్ది. ఈరోజు ప్రపంచం పాడైపోయింది, విచ్చలవిడితనం అలవాటు చేసుకుంది. ప్రార్థనలు ఎందుకు దగ్గర కూర్చోబెట్టుకోలేకపోతున్నారు పిల్లల్ని? మీకే కానీ వాక్యం పిల్లలకు వద్దా? మొక్కాయి వంగనేది వంగిద్దా? మరుజు మొక్క చాలా చిన్నది కదండి, అలా వదిలేండి. డాబ్ మీద పెరిగినప్పుడు దాన్ని నువ్వు ఉంటాకి వీళ్ళని వెళ్ళకుండా చేద్దా. ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారు? చిన్నప్పుడే మా నా కొడుకు ఎంత బాగా తిట్టాడు బూతులు కదా. అబ్బో మా తాతను కొట్టాడు, మామను కొట్టాడు, రేపు పొద్దు నిన్ను కొడతాడు. ఆడికి అలవాటు చేశావు నువ్వు. ఆడికి నేర్పు. అలాగా నువ్వు కొట్టు, నువ్వు తిట్టని నేర్పు. రేపు పొద్దు నిన్ను తిడతాడు, నిన్ను కొడతాడు. మన లెగ్గని అడగాలి. పిల్లలకి దగ్గర కూర్చోబెట్టుకుని వాక్యాన్ని చదివించాలి. దాంట్లో చిన్న చిన్న పదాలు ఉంటాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. అంటే బాగా కఠినమైన వాక్యాలుగా చిన్నవి, యెహోవా ధర్మశాస్త్రం, దేవారాత్రం దానించేవాడు ధన్యుడు అని చిన్న చిన్న మాటలు వాళ్ళకి చెప్పితే రేపు పొద్దున్న వాళ్ళు ఒక తరంగా మారతారు. లేదా ఆ తరం వారందరూ పితరుల యొద్దకు చేర్చబడితే దేవుని ఎరగని తరం ఒకటి పుట్టింది. ఈరోజు చాలామందికి దేవుడు అనడో తెలియదు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు సమాజానికి. అందుకని నేర్పట్లేదు. మనకు కూడా ఎలాగైపోయిందంటే మనుషులు చెప్పే కట్టడలు, మనుషులు చెప్పే పద్ధతులు, అంటే వేషధారులతో ఆరాధిస్తాం మనం. ఆయన పోస్ట్ అంటే వేషధారులారా అన్నాడు. అంటే ఎంత వేషం వేసుకుని అర్థం చేసుకున్నాం మనం, ఎంత వేషం వేసుకుని అర్థం చేసుకోండి. అందుకంటే చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు చెప్తాడు. మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 21వ వచనం.
ఆమె యొక్క కుమారుని కనును తమ ప్రజలను వారు పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఎవరైనా? ఇదిగో లోక పాపం మోసుకునే దేవుని గొర్రెపిల్ల, పాపమును రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆమె ఒక కుమారుని కనంట తమ ప్రజల పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆ రోజు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలనే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు లోకంలో పాపంలో మునిగిపోతుంటే, మన అపరాధం చేత చచ్చిన స్థితిలో మనం ఉంటే, ఒక దేవుని గొర్రెపిల్ల వచ్చి ఈ లోక పాపాన్ని అంతా మోసుకుపోతుంది. మరి ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆ గొర్రెపిల్ల మనకేమిచ్చాడు? ఆయన ఒక రొట్టె పట్టుకునంట కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఒక ద్రాక్ష రసాన్ని ఇచ్చి, ఇదిగో నా రక్తము, ఇదిగో నా రక్తం వల్ల ఏమవుతుంది? క్రొత్త నిబంధన. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని నమ్మి ఆ శరీరంలోనూ ఆ ద్రాక్ష రసం మీరు పాలు పంచుకుంటారో, నీతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు. ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చాయి, ఇన్నాళ్ళు లోకానుసారంగా బ్రతుకు, అన్యాయంగా దుర్మార్గంగా బ్రతుకు, ఆ బ్రతుకుని విడిచిపెట్టి ఇదిగో నా రక్తంలో నువ్వు కడగబడ్డావు కదా, నా రక్తాన్ని నీకు ఇస్తున్నా. నువ్వు కూడుకున్నప్పుడు, ప్రతిరోజు నువ్వు కూడుకున్నప్పుడు ఈ రొట్టెని విరిచి రక్తాన్ని నువ్వు తాగితే నేను నీ కొరకు బలైపోయిన సంగతి ఆయన మనకు తెలుస్తుంది. అంతే కదండి. అందుకంటే చూడండి, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. మనం వారం చదువుకున్నదే. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చెప్తుంది చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, పౌలు గారు అంటున్నాడు కూడా, నేను మీకు అప్పగించిన దాన్ని అంట ప్రభు వలన పొంది తిని. అంటే ఎవరు ఇచ్చారంటే ఈయన సొంతంగా ఏది పెట్టలేదండి. ఇప్పుడున్న కట్టడలు బట్టి, దైవోపదేశాలు బట్టి ఏమి కట్టలేదంట. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని చెబుతూ, ప్రభు ఆయన యేసంట తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఇందాక మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం కదండి, అదే ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రభు నాకు అప్పగించిన దాన్నే మీ దగ్గర పెడుతున్నాను. నా సొంత జ్ఞానం పెట్టట్లేదు, నా సొంత దైవోపదేశం నేను పెట్టట్లేదు, మనుషులు కట్టే పద్ధతి నేను పెట్టట్లేదు. దాన్ని విరిచంట, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయండి అని చెప్పును. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. మళ్ళీ అన్నాడు చూడండి, నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దానిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనడకై దీనిని చేయండి అని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఈరోజు? నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. రొట్టె ఎందుకు విరుస్తామండి? రొట్టె విరగగానే క్రీస్తు గుర్తుకు రావాలి. ఆ రక్తం రాగానే ఎవరు గుర్తుకు రావాలి? క్రీస్తు గుర్తుకు రావాలి. మన క్రీస్తు ఏం గుర్తుకు రావట్లేదండి. అంతే కదండి, క్రీస్తు మనకేం గుర్తుకు రావట్లేదు. నాకు ప్రభు అప్పగించిన దాన్ని మీ మధ్యన పెడుతున్నాను. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను విరిచాడంట, ఆశీర్వదించాడంట. నా శరీరం, ఇదిగో నా రక్తాన్ని మీకు ఇస్తున్న ఒక క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు లోకంలో కలిసిపోతావేమో, మళ్ళీని లోకమైలో పడిపోతావేమో, వెనక్కి వెళ్ళిపోతావేమో. ఆ రొట్టె విరిచిన అంటే నువ్వేం గురించాలి? అబ్బో నేను ఒకప్పుడు పాపిని, దుర్మార్గుని, నాలాంటి అపవిత్రుడికి, నాలాంటి అన్యాయస్తుడికి, నాలాంటి దుర్మార్గుడికి ఒక పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు ఈ లోకంలోకి వచ్చి నా కొరకు బలైపోయాడు అన్న మాట నీకు గుర్తుకొస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ లోకం వైపు చూడవు. అది మర్చిపోతున్నాం కాబట్టి ఈరోజు చాలామంది ఏమైపోతున్నారో లోకం వైపు పరుగులెడుతున్నారు. దీన్ని చేయండి. ప్రతి వాడంట తనను తాను విమర్శించుకోండి అంటాడు. పరీక్షించుకోండి, ఆలోచించుకోండి. ఎందుకు భయం మనకి? ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు పాటిస్తేనే వెనక నీ పిల్లలు పాటిస్తారు, ఆ పిల్లలు పాటిస్తారు. ముందు మనం నేర్చుకున్నారు పాటించడం. ఇంకేమంటాడు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. 20వ అధ్యాయం 7వ వచనం అండి. అపోస్తుల కార్యములు చూడండి. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, సరిపోద్దమ్మా, ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే ఎందుకు కూడుకున్నాడు వీళ్ళు? ఆదివారం సరదాగా కూడుకున్నారా? పని పాట లేక నేను కూడుకున్నారు వీళ్ళు? ఆదివారం అంట మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే ఆదివారం రొట్టె విరుస్తుంటే ఎవరు గుర్తుకు రావాలి మీకు? వస్తున్నాడు మనకే? ఇరుస్తున్నామా? రొట్టె పొందని తినేస్తున్నామా? ఎవడో ద్రాక్షరసం చెప్పకుండా అన్నాడంట. అంటే అక్కడ కూడా రుచి చూస్తున్నాడు. అంటే దాని భావం అర్థం కాలే, దాని విలువ అర్థం కాలేదు.
మీరు ఆ కొరింథీ సంఘం పైనుంచి చదువుకొస్తే 11 అధ్యాయం చెప్తాడు. అంటే దాని కొరకు కూడా సంఘంలో ఏం చేస్తున్నారో కొట్టుకుంటున్నారంట. ఎరా మీకు ఇల్లు లేవన్నాడు పౌలు గారు. తినడానికి ఇల్లు ఉన్నాయి కదా, మీకు ఇల్లు లేవా? దేవుని సంఘంలోకి వచ్చి కూడా దేవుని నామాన్ని అవమానపరుస్తారా అన్నాడా లేదా? మీరు ఆ వచనాలు చదువుకుని పైనుంచి చదువుకోండి. దేవుని సంఘంలో కూడా వచ్చా తినంటే చప్పగా ఉంది, లేకపోతే రొట్టె తీయగా లేదు, అందుకని నీకు రొట్టె ఇచ్చేది, అందుకని నీకు ద్రాక్షారసం ఇచ్చేది. నా శరీరము అనేకుల కొరకు విరగొడబడుతున్న నా శరీరము, అనేకుల కొరకు నా రక్తాన్ని ఏం చేస్తున్నా చిందిస్తున్నాను ఆయన అంటే చప్పగా ఉంది, ఉప్పగా ఉంది అని నీ మనసు ఎటు అయిపోయింది, నీ ఆలోచన ఎటుపోయింది అంటున్నాడు. ఆదివారం మేము రొట్టె విరిచిలో కూడినప్పుడు రొట్టె విరుస్తామంటే అంటే క్రీస్తు నీ హృదయంలోకి వచ్చేయాలి, క్రీస్తు నీ మనసులోకి వచ్చేయాలి. మనం కూడుకున్నది ఎందుకు? అబ్బాయి మనకు అదే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటే దేవుడు మా మధ్య నుంచి కూర్చుంటాడండి, మేము హాయిగా ముసలమ్మ ముచ్చలు పెట్టుకొచ్చండి, ఆయనకే బోధ చేస్తాం మనం. తెలుసా, ప్రభు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, మేము చెప్పిందే కరెక్టు, మనం ఎంత గొప్పలం అంటే ఎంత జ్ఞానం అంటే ప్రభువుకే బోధ చేస్తాం. మనం ప్రభుకు పరిచయం చేయం, ప్రభుకు ఉపకారం చేయం, మనం ప్రభువుకే బోధ చేసేంత గొప్పలం మనం. ఆదివారం ఎందుకంటే రొట్టె విరిచి కూడినప్పుడు అంట చూడండి ఏమంటాడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం కూడా చూడమ్మా. వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాడు ఇక్కడ. 46వ వచనం, మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వాళ్ళని ఏంటంట దయ పొందిన వారయ్యి. ప్రజలందరూ వాళ్ళు ఏమయ్యారు? దయ పొందిన వారై. ఏముంది? ఏక మనసు అంట. మనకు ఉందంటారా? ఇప్పుడు మన సంఘంలో చెప్పుకుందాం, ఉందంటారా? సంఘం అంటే ఏక మనస్సు, ఆ మనసే క్రీస్తుకి కలిగిన మనసు. మనకు ఉందంటారా? చూడండి, వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయం అంట తప్పక కూడుకొనుచు. మంగళవారం వస్తే కష్టం, శుక్రవారం ఇంకా కష్టం, ఆదివారం చెప్పక్కర్లేదు, వచ్చినా నిద్రే. అదే కదండి, నిద్ర వస్తాడు, మాట్లాడుకుంటాడు, తిరుగుతాడు. అంటే సంఘంలో ఒక పద్ధతి లేదు. వారు ఏక మనసుకులై అంట ప్రతిదినము దేవాలయం తప్పక కూడుకొనుచుంటున్నారంట. అంటే వచ్చి ఏమైనా కూడుకుంటారు సమయం దొరికితే. అంటే మనం దేవాలయం కాడికి వెళ్దామంటామా? చెప్పండి, దేవాలయం మనందరం కూడుకుని 4 మాటలు చేతి రొట్టె విరుద్దా అని అంటామా? నిజంగా అలాగంటే చాలా బాగుంటుంది సమాజం. లేదు, మనిషికి సమయం లేదు కదా, తీరిక లేదు, సమయం లేదు, తీరిక లేదు. కాబట్టి వారానికి ఒక్కరోజు, ఆ వారానికి కూడా మనం ఏం చేయలేకపోతుందంటే రొట్టె విరచలేకపోతాం. దానికి కూడా కూడుకుంటుంది మనం. అంటే ప్రతి వారం ఏమిరిస్తాంలే అండి అంటే అంతే కదండి, ప్రతి వారం ఏమిరిస్తాం. అయ్యి బాబు మా సంఘానికి 1,00,000 మంది వస్తున్నారు, 1,00,000 మందికి రొట్టెలు తయారు చేయాలండి ఎంత కష్టం. 1,00,000 మందికి భోజనం వండుతలేదా? వండుతారు చెప్పండి. 1,00,000 మందికి భోజనాలు వండుతున్నారు, 1,00,000 మందికి కానుకలు పట్టమంటే అబ్బాయి చాలా ఈజీ. కానుకలు మనం వారం మాంతామా? అందుకు ఆఖరికి ఒక మాట చూడండి ఏమంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తన వర్ధిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. ఈ మాట మన అందరికి బాగుంది. అంటే నేను వచ్చినప్పుడు అంటే ప్రతి ఆదివారం మీలో వర్ధిల్లను కొలది కొంత సొమ్ము నిల్వ చేయాలి. అదే దశభాగం నిల్వ చేయాలి. మనం రొట్టె గురించి మనకు అక్కర్లొద్దు, అంతే కదండి. రొట్టె విరవద్దు, రక్తం తాగవద్దు, నిత్య జీవనకి మనం వెళ్ళొద్దు. అంటే ప్రతి ఆదివారం కానుకలు పట్టే సమయం ఉంది, ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకుంటే సమయం ఉంది. కానీ దేనికి సమయం లేదు? రొట్టె విరుచుటకు, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి మన సమయం లేదు. మరి ఇప్పుడు మనుషులు కట్టే పద్ధతిలో ఉన్నామా? మనుషులు బోధించే దైవోపదేశంలో ఉన్నామా? నిజంగా వాక్యానికి విలువ కట్టున్నామని చెప్పండి. అంటే ప్రతి ఆదివారం అమ్మ మీరు దశమ భాగం తేగమంటున్నారు, కానీ అమ్మ రొట్టెలో చేవేస్తావా? ఏక మనసుకు ఉండి రొట్టెలో చేయేద్దామా, ప్రభు బలలో పాల్గొందామా అన్న మనసు మనకుందా? లేదండి. అంటే ప్రతి ఆదివారం సందా పోగు చేసుకున్న సమయం, ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకుని ఉన్న సమయం, కానీ రొట్టె విచ్చేటడికి ఏమైపోతుందంటే నిర్లక్ష్యం. ఒక నెలకోసారి ఇద్దాంలే, పోయిందేముంది, అంతే కదండి. నెలకోసారి అయితే తెల్లసరి కట్టుకోవచ్చు, అంతే కదా, తెల్లబట్టలు వేసుకోవచ్చు. అంటే నెలకొకసారే దేవుడు గుర్తొచ్చింది. కానీ మా 3 వారాలు మన ఇష్టం, అంతే కదండి. 3 వారాలు మన ఇష్టం, ఒక్క వారమే దేవుడికి. చూడండి ఆఖరికి ఒక మాట, ఇబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమంటారు చూడండి. 13 నుంచి చదివేతున్నాను. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల
కోపం పుట్టుచున్నప్పుడు వల్లే మీ హృదయములనంట కఠినపరుచుకొనుడని ఆయన చెప్పును గనక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనంట కఠినపరచబడకున్నట్లు నేడనే అనబడే సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఉంటాం. సరిపోతే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మీకు ఏమన్నా చూడండి, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల, శబ్దం అనగా వాక్యము, ఆ వాక్యం విని ఎడలంట కోపం పుట్టుచున్నప్పుడు వల్లే మీ హృదయాలను ఏం చేసుకోవద్దు, కఠినపరుచుకోవద్దు. అంటే వాక్యం చెప్పాడు కదని మీ హృదయాన్ని ఏం చేసుకోవద్దు, కఠినపరుచుకొనుకోకండి. పాపం వల్ల కలుగు భ్రమ చేతంట మీలో ఎవడో కూడా కఠినపరచబడుకున్నట్లు నేడనే సమయం ఉండగానే అన్నాడు. నేడనే సమయం ఉండగానే ప్రతి ఒక్కడు ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని క్రీస్తులో పాలువారం అవ్వాలి. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మీరు తీసుకుంటారో మీరు ఏమవుతారు, క్రీస్తులో పాలువారం అవుతారు, క్రీస్తులో పాలువారం అవుతారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుకుందామండి.